వ్యక్తి మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో, మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ వచ్చి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్క చోట కూడా మీరు మీ ఒక అద్భుతమైన మీరొచ్చేసి మీ చార్మ్ అనేది వదలాల్సింది. అటువంటి వాటికి అవసరమైంది ఏంటంటే ముఖ్యంగా అండి స్కిన్ హెల్త్. ఈరోజు చాలామంది చూసుకున్నట్లయితే ఈ చలికాలంలో ఇంకా ఎక్కువ సమస్యలొస్తాయి స్కిన్ పైన. ఈ స్కిన్ సమస్యల వల్ల ఏమవుతుంది అంటే అట్రాక్షన్ అంటే గ్లోనెస్ అనేది తగ్గిపోతుంది. గ్లో అనేది తగ్గిపోతుంది. అంటే కొందరు చూడ్డానికి కలర్ బాగుంటారు గానీ, వాళ్ళ ఫేస్‌లో గ్లో ఉండదు. కొందరు కలర్ తక్కువున్నా గూడా అద్భుతమైన గ్లో అనేది ఉంటుంది. అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ రకంగా ఈ స్నో ఫాస్ట్ స్టెమ్ అనే ప్రొడక్ట్ ప్రతి ఒక్కరి స్త్రీలైనా, పురుషులైనా ఎవ్వరికైనా సరే వారి యొక్క చర్మ కాంతిని, గ్లోని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. సెల్ రీజనరేషన్‌ని చాలా ఫాస్ట్‌గా చేస్తుంది. ఏదైనా మనకి సమస్యలుంటే క్రాక్స్ గాని, చర్మం పైన క్రాక్స్ ఇలాంటివి ఉంటే చాలా ఫాస్ట్‌గా హీల్ చేస్తుంది. అంటే నయం చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాతొచ్చేసి ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్ అంటే వయస్సు పెరుగుతున్న ఛాయలు. అది ముఖం పైన కావచ్చు, ముడతలు కావచ్చు, గొంతు దగ్గర కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, నుదుటి పైన కావచ్చు, వేరే ఎక్కడైనా సరే ఫేస్ పైనైనా, చేతుల పైనైనా, కాళ్ళ పైనైనా ఎక్కడైనా సరే వయస్సు పెరుగుతున్న ఛాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి రివర్స్ ఏజ్ లాగా మనకు యవ్వనవంతంగా మన చర్మం అనేది కాంతివంతంగా యవ్వనవంతంగా మార్చడానికి ఇది అవకాశం అనేది కల్పిస్తుంది. దీనికి అవసరమైన కొలాజెన్‌ని మనకొచ్చేసి ఇంప్రూవ్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ తర్వాతొచ్చేసి హైడ్రేట్స్ అంటే మనకొచ్చేసి చర్మంలో తేమ శాతాన్ని పెంచి ఎలాస్టిసిటీ అంటే మనకు సాగే గుణాన్ని కూడా మనకు మెరుగుపరుస్తుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. మనకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అంటే చాలా ఉన్నాయి. ఇంక మనకొచ్చేసి సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు అల్ట్రా వైలెట్ రేస్ కావచ్చు, పొల్యూటెంట్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇటువంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి కూడా కాపాడుతుంది. ఇటువంటి అద్భుతమైన ఈ ప్రొడక్ట్ వచ్చేసి ధర సేమ్ క్యూర్సెల్ లాగానే మనకు రూ. 6,850. ఇందులో కూడా 2+1 3 ప్యాకెట్లొస్తాయి. ఒక్కొక్క ప్యాకెట్‌లో 20 సాచెట్ల చొప్పున 60 సాచెట్లనేది రావడం జరుగుతుంది. ఇది కూడా డైలీ 2 యూజ్ చేసినట్లయితే ఉదయం, సాయంత్రం పరగడుపున ఎంప్టీ స్టమక్‌తో యూజ్ చేసినట్లయితే మీరొచ్చేసి అద్భుతమైన 1 మంత్ పాటు వచ్చిన ప్రొడక్ట్ ఖచ్చితంగా మీరు బిఫోర్, ఆఫ్టర్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఫోటో తీసి పెట్టుకొని బిఫోర్, ఆఫ్టర్ అనేది 10 రోజులకి, 20 రోజులకి, 30 రోజులకి, 40 రోజులకి, 60 ఇలాగ మీరు ప్రతి 10 రోజులకు ఒకసారి ఫోటో తీసుకున్నట్లయితే ఆ చేంజ్ అనేది మీకు మీరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండా మీరు అద్భుతంగా గమనించగలుగుతారు డియర్ లీడర్స్. నెక్స్ట్ మనకి ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్. ఎందుకంటే మన మునులు, ఋషులు కూడా మనిషి యొక్క జీవితాన్ని మనకి వివిధ దశల్లో వాళ్ళు వివరించడం జరిగింది. బాల్యమని, విద్యాభ్యాసము, యవ్వనము, తర్వాతొచ్చేసి గృహస్థు స్థితి, తర్వాత వానప్రస్థాశ్రమం ఇలాగ రకరకాలుగా మనకు చేయడం జరిగింది. అంటే ఇక్కడ గృహస్థు స్థితి అనేది ఈ సృష్టి మనకి వచ్చేసి ముందుకెళ్తోంది అంటే మనకేదైతే సంసారము, పెళ్లి మనకొచ్చేసి సాంసారిక జీవనము ఏదైతే ఉందో ధర్మము, సృష్టి కార్యము అనేది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మరి ఇక్కడ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అది స్త్రీలైనా, పురుషులైనా వాళ్ళు ఒకవేళ ఎంప్లాయీస్ అయితే ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, వేరే బిజినెస్ చేసేవాళ్ళైనా ఎవ్వరిని చూసుకున్నా విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్‌లో ఉన్నారు డియర్ లీడర్స్. విపరీతమైన ఒత్తిడి. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. ఫ్యామిలీ స్ట్రెస్ ఉంది. పిల్లల స్ట్రెస్ ఉంది. వర్క్ ప్లేస్‌లో స్ట్రెస్ ఉంది. మనకి ఇంకా ప్రమోషన్ ఇంకా ఎందుకు రాలేదా అనేది స్ట్రెస్ ఉంది. పక్కనోడికి వచ్చిందని చెప్పేసి స్ట్రెస్ ఉంది. ఇలా ఎన్నో రకాల స్ట్రెస్‌ల వల్ల ఏమైపోతుందంటే నిజంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ యవ్వనాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం అనేది చాలా 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 ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే అక్కడ ఆ ఆరోగ్యం పైన, వాళ్ళ హెల్త్ పైన ఈ సంబంధించిన మనకొచ్చేసి హెల్త్ పైన చాలా విపరీతమైన ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మరి ఇక్కడ క్యూర్ సెల్ ద్వారా బ్లాస్ట్ స్టెమ్, క్యూర్ సెల్, బ్లాస్ట్ స్టెమ్, క్యూర్ సెల్, బ్లాస్ట్ స్టెమ్, క్యూర్ సెల్, బ్లాస్ట్ స్టెమ్. ఈ ప్రొడక్ట్ ఏదైతే మనకుందో ఇక్కడ వచ్చేసి రూ. 6,850కి 2 ప్యాకెట్స్ అనేది రావడం జరుగుతుంది. 2 ప్యాకెట్స్. ఒక్కొక్క ప్యాకెట్‌లో 15 సాచెట్స్ అనేది ఉంటాయి. మరి ఈ 15 సాచెట్స్ 2 ప్యాకెట్లు అంటే టోటల్ 30 సాచెట్లు అవుతాయి. డైలీ 1 సాచెట్ ప్రకారంగా మీరు తీసుకున్నట్లయితే టోటల్‌గా మనకొచ్చేసి ఒక నెల పాటు మీకు ఈ ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా గాని మనకి బాక్టీరియల్ ఇంపాక్ట్, వైరల్ ఇంపాక్ట్స్ ఏమైనా శరీరంలో ఉంటే వాటిని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్‌గా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకొచ్చేసి చూసుకున్నట్లయితే
శారీరకంగా శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. శారీరకంగా శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఏదైతే ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నాయో ఈ రోజుల్లో చాలా పెరిగిపోయిన ఇన్ఫర్టిలిటీ, మనకి పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఏదైతే ఉందో చాలా పెరిగిపోయింది. వాటిపైన అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది. అండ్ మీ శక్తిని, శారీరక శక్తిని ఒక గుర్రంలాగా, ఒక రేసు గుర్రంలాగా మనకొచ్చేసి, మీరు ఎలాగైతే రేసులో ఒక గుర్రం అనేది అద్భుతమైన శక్తితో ఎలా పరిగెడుతుందో ఆ రకంగా మీరొచ్చేసి మీ శక్తి కూడా ఒక రేసు గుర్రంలాగా అద్భుతంగా కదం తొక్కే అవకాశం అనేది ఈ ప్రోడక్ట్ మనకు అందిస్తోంది. సో డియర్ లీడర్స్, ఈ ప్రోడక్ట్ వల్ల ఎంతో 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 స్ట్రెస్లకు గురై సరైన సాంసారిక సుఖం అనేది అనుభవించలేకపోతున్న దంపతులకు, జంటలకు చాలా అద్భుతంగా వాళ్ళ జీవితంలో ఎంతో ముఖ్యమైన పార్ట్ అయిన దాన్ని సరిచేసుకునే, సాంసారిక జీవితాన్ని కాపాడుకుని నిలబెట్టుకునే అద్భుతమైన అవకాశం అనేది ఈ ప్రోడక్ట్ అనేది మనకు ఇస్తోంది. సో సేమ్ ఇందాక చెప్పినట్లుగా దీని ధర రూ. 6,850, 2 ప్యాకెట్స్. నెక్స్ట్ మనకు చూసుకుంటే నెక్స్ట్ సెషన్ ఒక న్యూ సెక్షన్ అనేది ఒక న్యూ సెక్షన్ అనేది మనకి ఈ మన బిజినెస్లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఈ రోజు నుంచే డియర్ లీడర్స్. ప్యూర్ అయోనైజ్డ్ అయోనియా అనే బ్రాండ్తో మనకు సౌత్ కొరియన్ టెక్నాలజీతో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ రేంజ్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మరి ఈ అద్భుతమైన ప్రోడక్ట్ రేంజ్ ఏదైతే ఉందో రాబోయే సమయంలో ఆరోగ్యపరంగా కానీ, ఆదాయపరంగా, ఆర్థిక పరంగా కానీ మీ జీవితాల్లో 2026 ది బెస్ట్ ఇయర్, నా జీవితంలో ది బెస్ట్ ఇయర్ అది ఏదైనా ఉందంటే ఆరోగ్యపరంగా, ఆదాయం పరంగా అంటే 2026 అని సగర్వంగా మీరు నెక్స్ట్ డిసెంబర్లో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వగలిగేంత సత్తా ఉన్న అద్భుతమైన ప్రోడక్ట్ రేంజ్ అనేది మనకు ఇంట్రొడ్యూస్ అవ్వబోతుంది. మరి ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్కలైన్ అయోనైజర్. మరి ఈ ఆల్కలైన్ అయోనైజర్ అనేది మనకి ఏంటి ఇది అని చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ అయోనైజర్ pH వాల్యూ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మనకి ఏదైతే ఉందో దాన్ని pH వాల్యూ అంటారు. వాటర్కి pH వాల్యూని చూడడం జరుగుతుంది దాని యొక్క గుణాన్ని బట్టి. సో ఈ pH వాల్యూని ఇంప్రూవ్ చేస్తుంది ఎలక్ట్రాలసిస్ అనే పద్ధతి ద్వారా. మరి ఇది సెపరేట్ చేస్తుంది, అంటే ఆ వచ్చే నీరు ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా మనకి pH వాల్యూని పెంచడం అనేది కాకుండా అసిడిక్ వాటర్ అండ్ ఆల్కలైన్ వాటర్, క్షార గుణం, అసిడిక్ అంటే ఆమ్లము అండ్ ఆల్కలైన్ అంటే క్షారము. సో ఆమ్ల క్షార గుణాలని కలిగిన ఆ వాటర్ని డివైడ్ చేసి మనకనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా ఇది వచ్చేసి ఎలక్ట్రోలిసిస్ అనేది ఏదైతే ఉందో అసిడిక్ ఆల్కలైన్ కాంపోనెంట్స్ని మనకి డివైడ్ చేసేది, అదొక గుణం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనకి అవుట్పుట్, మనం ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ మెయిన్ ఏంటి అంటే ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ అనేది. మరి దీనివల్ల మనకి ఏంటంటే ఆల్కలైన్ వాటర్ వల్ల మనకి జరిగేది ఏంటంటే మనకు అద్భుతమైన హైడ్రేషన్. ఎలా హైడ్రేషన్ జరుగుతుంది? మైక్రో క్లస్టరింగ్ వాటర్ మాలిక్యూల్స్ ద్వారా. అంటే మన బాడీలో ఉన్న ప్రతి అణువు సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు అనేది ఉంటుంది. మరి ఈ నీటి అణువులు మన శరీరంలో ఉన్న కణం సెల్ కంటే కూడా ఒకవేళ సైజులో పెద్దగా ఉంటే అవి అందులోకి అబ్జర్వ్ అవ్వడానికి అవకాశం ఉండదు. కానీ ఈ మైక్రో క్లస్టరింగ్ వాటర్ మాలిక్యూల్ ద్వారా ఏమవుతుందంటే మన సెల్ ఏదైతే ఉందో బాడీలో సెల్ అందులోకి ఈజీగా వెళ్ళి అబ్జర్వ్ అవ్వగలిగే స్థితికి, ఆ సైజుకి ఒక పద్ధతి ప్రకారంగా మనకి ఇది తీసుకొచ్చే విధానం అని మనం చెప్పవచ్చు. సో ఆ రకంగా వాటర్ అబ్జార్ప్షన్, మన శరీరంలో వాటర్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. అండ్ యాక్టివ్ హైడ్రోజన్ ద్వారా మనకు వచ్చేసి ఏంటంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది మనకి ఈ వాటర్ ద్వారా వస్తున్నాయి. మరి ప్యూర్ అయోనియా అనేది ఎందుకు మనం చూసుకున్నట్లయితే ఈ ప్యూర్ అయోనియా అనే బ్రాండ్ అనేది ఏదైతే ఉందో అద్భుతమైన మన క్వాలిటీలో మనకి ప్రొడక్ట్ ఇస్తుంది. ఏంటి ఇక్కడ మన జరిగేది ఒకసారి చూసుకుంటే మనిషి జీవితంలో ఒక మానవ అండం, అంటే మానవ అండం అనేది అండంలో ఎంత ఉంటుంది అంటే 99% ఫర్టైల్ ఎగ్. ఈ ఫర్టైల్ ఎగ్లో 99% వాటర్ అనేది ఉంటుంది. అదే ఆ ఎగ్ ద్వారా మనకి ప్రొడ్యూస్ అయ్యే బేబీ ఏదైతే ఉందో మనకు వచ్చేసి ఒక న్యూ బార్న్ బేబీ 90% వాటర్ అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అడల్ట్కి 60 to 70% వాటర్ పర్సెంటేజ్ అవుతుంది. అదే ముసలి వాళ్ళకి, ఓల్డ్ పీపుల్ చూసుకున్నట్లయితే వాళ్ళ శరీరంలో 50% వాటర్ అనేది ఉంటుంది. వాటర్ తగ్గే కొద్దీ ఏమవుతుందంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది బాడీలో పెరుగుతాయి. ఎందుకు వాటర్ తగ్గుతుంది అంటే ఇందాక చెప్పినట్లుగా అబ్జార్ప్షన్ అండ్ రిటెన్షన్. అబ్జార్ప్షన్ అనేది సరిగా లేకపోయినా, రిటెన్షన్ అనేది కూడా సరిగా లేకపోయినా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి వాటర్ పర్సెంటేజ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి డియర్ లీడర్స్, అట్లీస్ట్ ప్రతి ఒక్కరు కూడా మనం మినిమం 3 లీటర్స్ వాటర్ అనేది తాగాల్సి ఉంది. మరి ఇక్కడ మనకి ఈ అయోనియా మన ద్వారా అది ఏం జరగబోతుంది అంటే
ఒక అద్భుతమైన ఆరోగ్యానికి మనకొచ్చేసి ఇది సాక్షీభూతం కాబోతుంది, కారణం కాబోతుంది. మరి వీటికి సంబంధించిన న్యూ ప్రోడక్ట్ కాబట్టి వీటికి సంబంధించిన ప్రోడక్ట్ ట్రైనింగ్ అనేది మన ప్రోడక్ట్ ట్రైనింగ్ సెషన్స్లో మనకొచ్చేసి ఉంటుంది. ఎస్పెషల్లీ టుమారో మార్నింగ్ కూడా మనకి దీనికి సంబంధించి ఒక ప్రోడక్ట్ ట్రైనింగ్ సెషన్ అనేది ఈ అయోనియా ప్రోడక్ట్ సంబంధించి మనకి టుమారో మార్నింగ్ 6:50 సెషన్లో మనకు ఉండబోతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ప్రయత్నం ఏం లేదు, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇంకా డీటెయిల్డ్గా, ఎందుకంటే బిజినెస్ ప్రెజెంటేషన్లో ఎక్కువగా మనం సబ్జెక్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పలేం కాబట్టి సింపుల్గా నేను ఇక్కడితో ముగిస్తున్న ప్రోడక్ట్ గురించి. మిగతా మనకు వచ్చేసి ఇన్ డీటెయిల్ టుమారో మార్నింగ్ అనేది మనకు సెషన్ ఉంటుంది. సో మరి ఈ ప్రోడక్ట్ అనేది మన మార్కెట్లోకి మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అనేది ప్రస్తుతానికి 3 ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, అంటే ఈ మషిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మషిన్ యొక్క క్వాలిటీ, అందులో ఎన్ని టైటానియం ప్లేట్స్ అనేది ఎన్ని టైటానియం ప్లేట్స్ అనేది వాడారు అన్న దాన్ని బట్టి క్వాలిటీ పెరుగుతుంది. అంటే నంబర్ ఆఫ్ ప్లేట్స్ పెరిగే కొద్దీ ఆ వాటర్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఎక్స్బ్లూ అనేది 5 ప్లేట్స్ మషిన్. 5 ప్లేట్స్ మషిన్లు మనకు వచ్చేసి దీని ధర ఎంఆర్పి వచ్చేసి మనకి 1,97,925 రూపాయలు. అంటే జిఎస్టీ అనేది 18% ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జిఎస్టీ లేకుండా అయితే దీని ధర 1,67,733 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ. అదే 7 ప్లేట్ మెషిన్ తీసుకున్నట్లయితే 2,35,000 టోటల్ ధర అవుతుంది. అదే మనకు వచ్చేసి 1,99,989 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ. అంటే బేస్ ప్రైస్ 1,99,900, అంటే ఆల్మోస్ట్ 2 lakhs. అదే మనకు వచ్చేసి 12 ప్లేట్ మెషిన్ SM230S230TL అనే కోడ్తో ఉన్న ఇది 12 ప్లేట్ మషిన్ ఏదైతే ఉందో, మరి ఈ 12 ప్లేట్ మషిన్ వచ్చేసి బేస్ ధర 2,96,758 ప్లస్ 18% జిఎస్టీతో కలుపుకొని 3,50,000 రూపాయలు అనేది అవుతుంది. మరి ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. మరైతే ఇక్కడ వచ్చేసి మనకు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి క్యూర్సెల్ గురించి తెలుసు. 6,850 రూపాయలతో మనం ప్రోడక్ట్ కొంటున్నాం. ఈ ప్రోడక్ట్ గాను మనకు 50 బిజినెస్ వాల్యూమ్ 50 బీవీ అనేది మనకు వస్తుంది. ఆల్రెడీ మనందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా వచ్చేసి మనకి రెండో ప్రోడక్ట్ మనది వచ్చేసి ఏదైతే ఉందో స్నో ఫాస్ట్ స్టెమ్. ఈ స్నో ఫాస్ట్ స్టెమ్ కూడా 6,850 రూపాయలతో 50 బీవీ. నెక్స్ట్ వచ్చేసి క్యూర్సెల్ బ్లాస్ట్ స్టెమ్, ఇది కూడా మనకు వచ్చేసి 6,850 రూపాయల ధర. ఇది కూడా 50 బీవీ, బిజినెస్ వాల్యూమ్ 50 ఉంటుంది. సో ఇక్కడ అదే విధంగా మనకు వచ్చేసి ఏవైతే మనకు అయోనియా మషిన్స్ ఉన్నాయో 5 ప్లేట్ మషిన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు వచ్చేసి 1,67,733 బేస్ ప్రైస్ ప్లస్ జిఎస్టీతో కలుపుకొని 1,97,000 అవుతుంది 5 ప్లేట్ మషిన్. ఇది మనకు ధర ఈ ధరతో మనకు వస్తుంది. దీనికి వచ్చేసి 800 బీవీ, బిజినెస్ వాల్యూమ్ ఎంత 800. అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి 7 ప్లేట్ మషిన్ 1000 బీవీ, 12 ప్లేట్ మషిన్ 1,500 బీవీ. అయితే డియర్ లీడర్స్, ఇక్కడ మనకేంటంటే కంపెనీ మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన ఎక్సలెంట్ అవుట్స్టాండింగ్ ఒక కస్టమర్స్కి ఎవరైతే మన కంపెనీలో మషిన్స్ కొంటున్నారో తొలి రోజుల్లో, అంటే ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందని మనం చెప్పలేం. ఇది వెరీ షార్ట్ టర్మ్ ఆఫర్ కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్ని మన కంపెనీ లాంచ్ చేస్తున్న సందర్భంగా మన ప్రోడక్ట్ని కొంటున్న ప్రతి ఒక్క కస్టమర్కి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది కంపెనీ అనేది ఇస్తుంది. 5 ప్లేట్ మషిన్ కొన్నారు, టోటల్ మనకెంత 1,97,000 అయితే బేస్ ప్రైస్ ఎంత 1,67,000. సో ఇక్కడ ఈ 5 ప్లేట్ మషిన్ కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ఒకరికి ఫుల్లీ పెయిడ్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ ఫుల్లీ పెయిడ్ థాయిలాండ్ టూర్ అనేది ఆఫర్గా ఇస్తుంది. ఒకవేళ థాయిలాండ్ టూర్ వద్దు అనుకుంటే ఇక్కడ 1,67,000 బేస్ ప్రైస్, అంటే జిఎస్టీని వదిలేసి బేస్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ బేస్ ప్రైస్లో 50%, ఎగ్జాంపుల్కి ఇక్కడ 1,68,000 అనుకుందాం, రౌండ్ ఫిగర్ 1,68,000 అంటే అందులో సగం అంటే ఎంత అండి 84,000. సగం అంటే 50% అంటే 84,000. ఈ 84,000 రూపాయలని నెల మనకు 30 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎగ్జాక్ట్లీ నెలకు ఎంత వస్తుంది అంటే 1,68,000లో సగం అంటే 84,000 డివైడెడ్ బై 30 అని వేసుకోండి. అది మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. సో 50% క్యాష్ బ్యాక్గా తీసుకునే అవకాశం ఉంది 30 నెలల్లో, లేదా థాయిలాండ్ టూర్కి వెళ్ళొచ్చి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. అదే మీరు 7 ప్లేట్ మషిన్ కొన్నారనుకోండి, కస్టమర్ ఎవరైనా 7 ప్లేట్ మషిన్ కొన్నారు, ఇక్కడ బేస్ ప్రైస్ ఎంత 1,99,989 అంటే 2 లక్షలు అనుకుందాం.
రౌండ్ ఫిగర్ 2,00,000 అనుకుందాం. ఈ 2,00,000 రూపాయల్లో వచ్చేసి ఒక పర్సన్‌కి థాయిలాండ్ టూర్ లేదా 50% క్యాష్ బ్యాక్ ఇన్ 30 మంత్స్. అంటే దాదాపుగా 2,00,000లో సగం అంటే ఎంతండి? రూ. 1,00,000. 30 నెలలంటే దాదాపు 3,300 అనుకోవచ్చు. 3,300 చిల్లర. నెలకి రూ. 3,300 ప్రకారంగా 30 నెలల పాటు వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది కంపెనీ ఇస్తుంది. అదే 12 ప్లేట్ మెషిన్. 12 ప్లేట్ మెషిన్ యొక్క ధర 2,96,758 అంటే రౌండ్ ఫిగర్ మనం 3,00,000 రౌండ్ ఫిగర్. ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ ఓన్లీ రౌండ్ ఫిగర్ అంటున్నాం మనం. 3,00,000 అనుకుందాం. ఈ 3,00,000 అంటే అర్థం ఏంటి? ఇక్కడొచ్చేసి మనకు ఇక్కడ కూడా ఇద్దరికి టూర్ ఇస్తుంది. ఇద్దరికి థాయిలాండ్ టూర్ లేదా ఈ 3,00,000లో 50% అంటే ఎంత? 50,00,000 సారీ 1,50,000. మరి ఈ 1,50,000ని మనకి 30 నెలలలో మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎలాగా? నెలకి రూ. 5,000 ప్రకారంగా అప్రాక్సిమేట్‌లీ. నేను ఇప్పుడు చెప్పే డిజిట్స్ అన్నీ కూడా అప్రాక్సిమేట్ అండి. మనకి ఎగ్జాక్ట్ డిజిట్స్ మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ డిజిట్స్ అనేది మీకే వస్తాయి. సో బేస్ ప్రైస్‌లో జీఎస్టీని వదిలేసి ఎక్స్‌క్లూడింగ్ జీఎస్టీని వదిలేసి బేస్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ బేస్ ప్రైస్‌లో 50%ని 30 నెలల్లో పాటు క్యాష్ బ్యాక్‌గా మనం పొందవచ్చు. టోటల్ 50% డివైడెడ్ బై 30 మంత్స్. లేదా ఇక్కడ 5 ప్లేట్ మెషిన్, 7 ప్లేట్ మెషిన్‌కి అయితే ఒక్కొక్కరు, అదే 12 ప్లేట్ మెషిన్ కొన్నారనుకోండి ఇద్దరికి థాయిలాండ్‌కి అనేది వెళ్ళి రావచ్చు. సో ఇటువంటి ఒక అద్భుతమైన ఇంట్రొడక్టరీ ఆఫర్ మాత్రమే. ఇది ఇంట్రొడక్టరీ ఆఫర్ మాత్రమే. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది అనేది మనం చెప్పలేం. కంపెనీ ఎప్పుడైనా కూడా దీన్ని ఆఫర్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే మనం కొనాలనుకుంటున్నారో ఫాస్ట్‌గా ఇమ్మీడియేట్‌గా కొనడానికి ప్రయత్నించండి. రైట్? సో ఇది ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కేటగిరీలోకి మనం వచ్చాం. సో డియర్ లీడర్స్ మరి సరే ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రొడక్ట్ గురించి. వెల్‌నెస్ ప్రొడక్ట్స్‌లో మనకు ముందుగా వచ్చేసి ఫుడ్. మనకు సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్యూర్సెల్, రెండోదొచ్చేసి స్నో ఫాస్ట్ స్టెమ్, మూడోదొచ్చేసి ఫాస్ట్ బ్లాస్ట్ స్టెమ్. సో ఈ రకంగా ఈ 3 ప్రొడక్ట్‌ల గురించి మనం తెలుసుకుందాం. తర్వాత వచ్చేసి వాటర్ బేస్డ్ వచ్చేసి మనకి మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అయోనైజర్, ఆల్కలైన్ అయోనైజర్ మెషిన్స్ ఉన్నాయో ఇవి 3 ప్రొడక్ట్‌లు. సో ఈ ప్రొడక్ట్‌ల గురించి అయిపోయింది. వీటిని వాడుకోవడం ద్వారా వీటిని వాడుకోవడం ద్వారా మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం అత్యంత అద్భుతంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో విపరీతమైన ఆరోగ్య సమస్యల్ని రాకుండా మీకు మీరు కాపాడుకునే అవకాశం అనేది ఈ ప్రోడక్ట్ అనేది కల్పిస్తుంది. రైట్? అదే ఈ ప్రోడక్ట్‌ని మనము ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ విధానం ద్వారా మన బిజినెస్ ప్లాన్ ద్వారా మనము దీన్ని ప్రమోట్ చేసినట్లయితే ఏదైతే వెల్తీ లైఫ్ అని చెప్పేసి అన్నామో, సంపదను సృష్టించే అవకాశం అని చెప్పామో, ఆ సందర్భంగా అద్భుతమైన ఇన్కమ్స్ అనేది మనం తీసుకోవడానికి, మన జీవితాలని మార్చుకోవడానికి, మన జీవితాలే కాకుండా, మన కుటుంబ సభ్యులదే కాకుండా, రాబోయే తరతరాల జీవితాలను మార్చడానికి అద్భుతంగా సహాయం చేసే, అద్భుతంగా మనకొచ్చేసి పనికి వచ్చే ఒక బిజినెస్ ప్లాన్ ద్వారా మనము దాన్ని సాధించవచ్చు. మరి ఇక్కడ న్యూ యంగ్ బిజినెస్ ప్లాన్, ఔట్‌స్టాండింగ్ ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్. ఒక జంట తమ జీవితాన్ని స్టార్ట్ చేసే ముందు 7 అడుగులు నడిచినట్టుగా, సప్త ఋషులు దీవించినట్టుగా, సప్త స్వరాలు పలికినట్టుగా మనకొచ్చేసి ఈడ 7 రకాల ఆదాయాలతో మనకొచ్చేసి ఇక్కడ బిజినెస్ ప్లాన్, అద్భుతమైన బిజినెస్ ప్లాన్ అనేది మనకు వచ్చింది. మన ఈ బిజినెస్ ప్లాన్‌లో 1 బీవీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ టు ₹90 అండి. 1 బీవీ ఈక్వల్ టు ₹90 అనేది మనకుంటుంది. మరి ఇక్కడ మనకేంటంటే ₹90 అనేది మనకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకేంటంటే మొదటిది డైరెక్ట్ ఇన్‌కమ్, రెండోది కస్టమర్ కేర్ ఇన్‌కమ్, మూడోది మ్యాచింగ్ ఇన్‌కమ్, నాలుగోది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్, ఐదోది లైఫ్ టైమ్ రివార్డ్స్, ఆరోది ర్యాంక్ అచీవ్‌మెంట్స్, ఏడోది ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్. సో ఇక్కడ మొదటగా డైరెక్ట్ ఇన్‌కమ్ అంటే డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ అవ్వచ్చు, స్పాన్సర్ ఇన్‌కమ్ అనొచ్చు. 10% డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ అనేది మనకొస్తుంది. దేనిపైన? బిజినెస్ వాల్యూమ్ పైన. దట్ మీన్స్ ఏంటి? ఇప్పుడు మీరున్నారు. మీరు ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన స్టెమ్ సెల్ ప్రొడక్ట్ కొన్నారు. 50 బీవీ వస్తుంది. మరి ఈ 50 బీవీ పైన 10% అంటే 5 బీవీ. ఒక్కొక్క బీవీ ₹90 కాబట్టి 5 బీవీ ఈక్వల్ టు ₹450 మీకు రావడం జరుగుతుంది రెఫరల్ ఇన్‌కమ్, డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. లేదు మీరు అయోనియా మెషిన్ అమ్మారు ఒక కస్టమర్‌కి. 1000 బీవీ వచ్చింది. 1000 బీవీ అంటే అక్కడ 1000 బీవీలో 10% అంటే ఎంత? 100 బీవీ. ఒక్కొక్క బీవీ ఎంత? ₹90. 100 బీవీ ఇంటూ ₹90 ₹9,000. అంటే ఒక మెషిన్ అమ్మితే డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ మీకు 9,000 వస్తుంది. అదే మీరు 12 ప్లేట్ల మెషిన్ అని అమ్మితే ₹13,500 డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. సో ఈ రకంగా మనకొచ్చేసి
డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది మీరు ఎంతమందినైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. నో లిమిట్. ఎంతమందినైనా డైరెక్ట్‌గా మీరు రెఫర్ చేయవచ్చు. అద్భుతమైన ఇన్కమ్, నో లిమిట్. దీని తర్వాత కస్టమర్ కేర్ ఇన్కమ్ అన్నది ఈ అయోనైజర్ మషీన్స్ పైన మన కంపెనీ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నది. దీనికి వచ్చేసి చూడండి, ఒకసారి బాగా వినండి, జాగ్రత్తగా వినండి. అయోనియా మషీన్స్ పైన మాత్రమే ఈ కస్టమర్ కేర్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్ట్ అనుకోండి, ఒకసారి ఇచ్చాం 15 సాచెట్లు, 20 సాచెట్లు, మహా అంటే 60 సాచెట్లు. ఒక నెలలో తినేస్తాడు, అయిపోతుంది. అక్కడితో శనగలు తిని చేతులు కడుక్కున్నట్లు అయిపోతుంది. కానీ మషీన్ అన్నది అలా కాదు. దాంట్లో ఏదన్నా మనకి సర్విస్ ప్రాబ్లమ్ వచ్చినా, క్లీనింగ్ వచ్చినా, ఇంకోటొచ్చినా, ఏమొచ్చినా కూడా మనం వాటికి కేర్ అనేది తీసుకోవాల్సొస్తుంది. ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వారికి ఫస్ట్ కాల్ వస్తుంది. కంపెనీకి సెకండ్ కాల్ పోతుంది. ఫస్ట్ కాల్ ఎవరికొస్తుంది? ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వారికి ఫస్ట్ కాల్ వస్తుంది. సో, కాబట్టి అలా వారు కాల్ చేసినప్పుడు మనం సర్విస్ ఇవ్వాలంటే, మనకంటూ ఏదైనా ఆదాయం దాని నుంచి ఉంటే, సర్విస్ ఇవ్వడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అదర్‌వైజ్ మనకి రాను రాను ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. చివరికి వాళ్ళ కాల్స్ ఎత్తడమే ఆపేస్తాము. కంపెనీ వాళ్ళకి సర్విస్ ఇస్తే ఇస్తుంది, లేకుంటే పోతుంది. చివరికి వాళ్ళు తిట్టుకొని మానేస్తారు. కొన్న కస్టమర్ లక్షలు పెట్టి కొన్న కస్టమరు తిట్టుకొని మానేస్తారు. సో, ఆ రకంగా కాకుండా ఆ కస్టమర్‌కి ఇమ్మీడియేట్‌గా మీరు రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళకి సర్విస్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ మనకు ఫస్ట్ 3 మెషిన్స్, అది ఏ మెషిన్ అయినా సరే, 5 ప్లేట్ మెషిన్ అయినా, 9 ప్లేట్ మెషిన్ అయినా, సారీ 7 ప్లేట్ మెషిన్ అయినా, 12 ప్లేట్ మెషిన్ అయినా, ఏ మెషిన్ మీరు అమ్మినా సరే, ఫస్ట్ 3 మెషిన్స్ మీరు అమ్మినప్పుడు ఒకవేళ వాళ్ళు క్యాష్ బ్యాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే, కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాష్ బ్యాక్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. లేదా ఏదన్నా టూర్ సెలెక్ట్ చేసుకున్నా, ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఫస్ట్ 3 కస్టమర్స్ పైన వాళ్ళకి యాక్చువల్‌గా ఎంతైతే క్యాష్ బ్యాక్ అమౌంట్ వచ్చేకి అవకాశం ఉంటుందో, ఆ అమౌంట్‌కి సంబంధించి ఆ అమౌంట్ పైన 10% మీకు మంత్లీ 10% ప్రకారంగా 30 నెలల పాటు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ మీతో కొన్నాడు. ఎవరైనా సరే 5 ప్లేట్ మెషిన్ కొన్నారు. 5 ప్లేట్ మెషిన్ అంటే ఎంత? మీకు క్యాష్ బ్యాక్ వచ్చేది ఎంత? 84,000 అనుకుందాం. 84,000 30తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? దాదాపు 2,500, 2,600, 2,700 సంథింగ్ లైక్ దట్ అలా వస్తుంది. మరి అలాంటిది మీరు అమ్మారనుకోండి, 10% అంటే 270, అందులో 10% రూ. 270 ప్రకారంగా 30 నెలలు. అదే మనకొచ్చేసి 7 ప్లేట్ మెషిన్ కొన్నారు. 7 ప్లేట్ మెషిన్ వచ్చేసి దానిపైన క్యాష్ బ్యాక్ ఎంతొస్తుంది? దాదాపు 3,500 అలాగొస్తుంది అనుకుందాం. అప్రాక్సిమేట్‌లీ. అలా 3,500 వచ్చిందనుకోండి, మీకు రూ. 350 నెలకు ప్రకారంగా 30 నెలలొస్తుంది. ఎవరైతే డైరెక్ట్‌గా సేల్స్ తెచ్చారో వారికి. బైనరీలో మనకొచ్చేసి స్పిల్ దానిపైన లేదు. డైరెక్ట్‌గా ఎవరైతే సేల్ తెచ్చారో వాళ్ళకి. అదే మీరు వచ్చేసి 12 ప్లేట్ మెషిన్ అమ్మారనుకోండి, దాదాపుగా అక్కడ ఎంతుంది? 1,50,000 లాక్ అనేది క్యాష్ బ్యాక్ ఉంది. 50% క్యాష్ బ్యాక్. దానిపైన 10% అంటే వారికెంతొస్తుంది? నెలకి 5,000 వస్తుంది. కొన్న కస్టమర్‌కి. మీకెంతొస్తుంది? మీరమ్మారు. మీకెంతొస్తుంది అంటే నెలకి రూ. 500 ప్రకారంగా 30 నెలల పాటు రావడం జరుగుతుంది. అదే ఒకవేళ మీ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మెషిన్ నుంచి, ఫస్ట్ 3 మెషిన్‌కి 10%. ఫోర్త్ మెషిన్ నుంచి ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో, కస్టమర్ క్యాష్ బ్యాక్ అమౌంట్ ఏదైతే ఉందో, వాళ్ళకి మంత్లీ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ అనేది దానిపైన 15% ప్రకారంగా ఇంక అన్‌లిమిటెడ్. మీరు నాలుగో మెషిన్, ఐదో మెషిన్, ఆరో మెషిన్, పదో మెషిన్, 100 మెషిన్, 200 మెషిన్, 300 మెషిన్, ఎన్ని మెషిన్‌లన్నా అమ్మండి. డైరెక్ట్‌గా మీరు వాటిపైన వచ్చే క్యాష్ బ్యాక్ పైన మీకు 15% ప్రకారంగా, ఫస్ట్ 3 మెషిన్ అయితే 10%. నాలుగో మెషిన్ నుంచి 400 మెషిన్ అమ్మండి, 4,000 మెషిన్‌లు అమ్మండి. మీరొచ్చేసి 15% ప్రకారంగా ఆ కస్టమర్ క్యాష్ బ్యాక్ అమౌంట్ పైన మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అద్భుతమైన ఔట్‌స్టాండింగ్ పాయింటు. ఇక్కడ ఎవరైతే మనకొచ్చేసి వింటున్నారో మీ అందరి నుంచి నేను డిజిటల్ క్లాప్స్ ఆశిస్తున్నాను. డియర్ లీడర్స్, ఒక్కసారి ఇంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన మన కంపెనీ కోసము, మన న్యూ యంగ్ కంపెనీ కోసము మనం వచ్చేసి ఈ డిజిటల్ క్లాప్స్ రూపంలో మీ కృతజ్ఞతలు తెలియజేసిందిగా కోరుతున్నాను. ఎక్సలెంట్! ఔట్‌స్టాండింగ్. నెక్స్ట్, నెక్స్ట్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్. మరి మ్యాచింగ్ ఇన్కమ్ 10% మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది బీవీ మ్యాచింగ్ పైన. మీరు ఎవరైతే ఉన్నారో టీమ్ ఏ నుంచి 50 బీవీ వచ్చింది, టీమ్ బి నుంచి 50 బీవీ వచ్చింది. అందులో 10% అంటే 5 బీవీ. ఆ రకంగా మీకొచ్చేసి టోటల్‌గా ఒక రోజుకి రూ. 45,000 వరకు సంపాదించే అవకాశం ఎవరికి అంటే 1 స్టార్ నుంచి 5 స్టార్ ర్యాంక్స్ వరకు. నో స్టార్ నుంచి 5 స్టార్ ర్యాంక్ వరకు రోజుకి రూ. 45,000 సంపాదించవచ్చు. అదే మీరొచ్చేసి సిల్వర్ లేదా ఆ పై ర్యాంకుల్లో ఉన్నారనుకోండి, ఇదే మ్యాచింగ్ ఇన్కమ్ మీరు రోజుకి రూ. 90,000 సంపాదించే అవకాశం అనేది ఉంటుంది డియర్ లీడర్స్.
నెక్స్ట్ మనకొచ్చేసి నెక్స్ట్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. అంటే మీరెవరినైతే ఇంట్రొడ్యూస్ చేశారో, మీరెవరినైతే స్పాన్సర్ చేశారో, ఆ వ్యక్తికి, ఆ లీడర్‌కి వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ పైన 10%. అంటే మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తికి డైలీ 10,000 వస్తోంది. 10% అంటే డైలీ రూ. 1000 మీకొస్తుంది. ఆయనకి డైలీ 45,000 వస్తుంది. మీకు 4,500 వస్తుంది డైలీ. ఆ వ్యక్తికి, ఆ లీడర్‌కి డైలీ 90,000 వస్తుంది. మీకి డైలీ 9,000 వస్తుంది. అలాగా మీరు డైరెక్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళందరూ మీ ఫస్ట్ లెవెల్. మీ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న లీడర్స్ ద్వారా మీకు ఇన్కమ్ రావాలంటే మినిమమ్ 2 డైరెక్ట్స్ అనేది మీరు చేసి ఉండాలి. వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు సెకండ్ లెవెల్, ఆ సెకండ్ లెవెల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన థర్డ్ లెవెల్, థర్డ్ లెవెల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ఫోర్త్ లెవెల్, ఫోర్త్ లెవెల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఫిఫ్త్ లెవెల్. మరి 5 లెవెల్స్‌లో మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? సెకండ్ లెవెల్ కూడా తీసుకోవాలంటే ఇంకో 2 డైరెక్ట్‌లు. థర్డ్ లెవెల్ తీసుకోవాలంటే మరో 2 డైరెక్ట్స్. ఫోర్త్ లెవెల్ తీసుకోవాలంటే మరో 2 డైరెక్ట్స్. ఫిఫ్త్ లెవెల్ తీసుకోవాలంటే మరో టోటల్ 10 డైరెక్ట్ రెఫరల్స్ మీరు చేశారనుకోండి. 5 లెవెల్‌లో మీ టీమ్‌లో, మీ డైరెక్ట్ రెఫరల్ టీమ్‌లో 5 లెవెల్స్‌లో ఎవ్వరికి ఎంత మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చినా అందులో 10% అనేది మీకు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్‌గా రావడం జరుగుతుంది. ఇదొచ్చేసి అద్భుతమైన ఇన్కమ్. దీంట్లో వచ్చేసి నో క్యాపింగ్. క్యాపింగ్ అనేది లేదు. ఎంతైనా తీసుకోవడానికి అన్‌లిమిటెడ్‌గా తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రివార్డ్స్ ఫర్ లైఫ్ టైమ్. టైమ్ లిమిట్ లేదు. లైఫ్ టైమ్ అని ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ? టైమ్ లిమిట్, నో టైమ్ లిమిట్. ఇక్కడ టోటల్‌గా 15 ర్యాంకులు ఉన్నాయి. 15 ర్యాంక్స్. అందులో మొదటిది 1 స్టార్. 1 స్టార్ ర్యాంక్ అవ్వాలంటే మీకు టీమ్ ఏ, టీమ్ బి, లెఫ్ట్ టీమ్, రైట్ టీమ్ అనొచ్చు. లేదా టీమ్ ఏ, టీమ్ బి అనొచ్చు. ఒక టీమ్ ఏ నుంచి 2000 పీవీ, టీమ్ బి నుంచి 2000 పీవీ. మీకు మ్యాచ్ అయిందనుకోండి మీరు 1 స్టార్ అవుతారు. మీకు రూ. 9,000 అనేది రివార్డ్ వస్తుంది. తర్వాత మరో 3000, 3000 మ్యాచ్ అయ్యింది. 2 స్టార్ అవుతారు. మళ్ళీ మీకు ఎంతొస్తుంది? 13,500 వస్తుంది. తరువాత మరో 5,000 ఎక్స్ట్రా వచ్చింది దానిపైన. టోటల్ 10,000 అయింది. 10,000, 10,000 లెఫ్ట్ 10,000, రైట్ 10,000. సో, మరి మీకు 22,500 ఇలాగా మొత్తం 15 ర్యాంకులు కలుపుకుంటే, మీరు వీటిని సాధించడానికి కంకణం గట్టుకుంటే, మీరొచ్చేసి సాధించే తీరాలని నిర్ణయం చేసుకుంటే, రాబోయే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్లలో మీరు సాధించేది అది మీ పెర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది మీ 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 పెర్ఫార్మెన్స్ పైన, మీ కమిట్మెంట్ పైన, మీ టాలెంట్ పైన, మీ హార్డ్ వర్క్ పైన, స్మార్ట్ వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఈ 15 ర్యాంకులు మీరు సాధించినట్లయితే టోటల్‌గా మీకు ఈ ర్యాంకుల ద్వారా వచ్చే లైఫ్ టైమ్ రివార్డ్ ఈ ఒక్క ఇన్‌కమే రూ. 45,00,00,000 వరకు మీరు తీసుకునే అవకాశం ఉంది డియర్ లీడర్స్. ఔట్‌స్టాండింగ్ ఇన్‌కమ్. దీని తర్వాత ర్యాంక్ అచీవ్‌మెంట్ రివార్డ్స్. ర్యాంక్ అచీవ్‌మెంట్ రాయల్టీ. 3 స్టార్ అయ్యారు మీరు. అంటే మామూలుగా రాయల్టీలనేది ప్రతి కంపెనీలో ఎలాగుంటాయంటే, టాప్ ర్యాంక్ సాధించిన తర్వాత మీకు స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా ఇక్కడ 3 స్టార్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు 3 స్టార్ అయ్యారు 1%. మీ డైరెక్ట్ రెఫరల్ టీమ్ నుంచి, మీ డైరెక్ట్ రెఫరల్ టీమ్ ద్వారా వచ్చిన ట్రీ ఏదైతే ఉందో ఎంటైర్ ఆర్గనైజేషన్‌లో జరిగే డైలీ టర్నోవర్ పైన ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. 3 స్టార్ అయ్యారు 1%, 5 స్టార్ 2%, సిల్వర్ 3%, గోల్డ్ 4%, డైమండ్ 5%. డిఫరెన్షియల్ కమిషన్, గ్యాప్ కమిషన్ బేసిస్‌లో మీకు ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఔట్‌స్టాండింగ్ ఎక్సలెంట్ ఇన్‌కమ్. దీని తర్వాత ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్. ఎందుకంటే మీరు ఒక స్టార్ అయ్యారు అంటే మీ కింద టీమ్ ఫార్మ్ అయింది. మరి ఆ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? టీమ్ పెరుగుతూ పోతుంటుంది. టీమ్ పెరిగే కొద్దీ మీ సర్వీస్ అనేది పెరుగుతుంది. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మాట్లాడడం, మీటింగ్ చేయడం, హోమ్ మీటింగ్ చేయడం, వన్ టు వన్ చేయడం, ఇట్లా రకరకాలుగా మీ పని అనేది పెరుగుతుంది. ఇలా పని పెరిగినప్పుడు ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులకు అనుగుణంగా కంపెనీ మీకు ఒక సపోర్ట్ అనేది ఇస్తోంది. ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్ రూపంలో. 1 స్టార్ అయ్యారనుకోండి, నెలకు రూ. 2,000 ప్రకారంగా 3 నెలల పాటు ఇస్తుంది. 2 స్టార్ అయ్యారనుకోండి, నెలకు రూ. 5,000 ప్రకారంగా 3 మంత్స్ ఇస్తోంది. 3 స్టార్ అయితే నెలకు రూ. 10,000 ప్రకారంగా 3 మంత్స్ ఇస్తుంది. 4 స్టార్ అయితే నెలకు రూ. 25,000 ప్రకారంగా 3 మంత్స్ ఇస్తుంది. అదే మీరు 5 స్టార్ అయితే నెలకు రూ. 50,000 ప్రకారంగా 3 నెలల పాటు మీకు ఈ సపోర్ట్ అనేది కంపెనీ కలగజేస్తుంది డియర్ లీడర్స్. సో డియర్ లీడర్స్ ఇక్కడ మరి బిజినెస్ చేయాలంటే ప్రతి దానికి రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మనకొచ్చేసి ట్రాన్సాక్షన్స్ ఏదైనా సరే మనకు ఐఎన్ఆర్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి. ఈ ఐఎన్ఆర్ ట్రాన్సాక్షన్స్ త్రూ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, బ్యాంకులలో మనకి యూపీఐ ద్వారా, బ్యాంక్ ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చే అమౌంట్ కూడా ఐఎన్ఆర్ రూపంలోనే వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది. మరి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్‌కి రావాలంటే మినిమమ్ వచ్చేసి 1000 విత్‌డ్రావల్ అనేది మినిమమ్ 1000 రూపీస్ అనేది పెట్టుకోవాలి. 1000 రూపీస్ లోపల ఉంటే రాదు. 1000 రూపీస్ క్రాస్ అయినప్పుడే మీకు వస్తుంది. మనకి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడైతే మనకొచ్చేసి రూ. 5,00,000 ఇన్కమ్ మీది దాటుతుందో రీపర్చేజ్ చేయాలి. ప్రతి 5,00,000కి ఒకసారి. మీ ఇన్కమ్ 5,00,000 దాటిందనుకోండి, ఒకసారి రీపర్చేజ్ చేయాలి 50 బీవీ. మినిమమ్ 50 బీవీ. నెల నెల కాదు. 5,00,000 నెలకు 5,00,000 వస్తుందంటే నెల నెల కొనాలి. వారానికి 5,00,000 వస్తుందంటే వారానికోసారి కొనాలి. సంతోషం కదండీ!
5,00,000 వస్తుందంటే 5,00,000 అయిన తర్వాత మనం పర్చేజ్ చేసుకోవాలి. 10% అడ్మినిస్ట్రేటివ్ డిడక్షన్ ఉంటుంది. దాంతో పాటు టీడీఎస్ ఒక 5% ఉంటుంది. మనకొచ్చేసి మ్యాచింగ్ ఇన్‌కమ్ ఫీచర్ అని మీరు తీసుకోవాలంటే లెఫ్ట్ ఒక డైరెక్ట్ రెఫరల్, రైట్ ఒక డైరెక్ట్ రెఫరల్ కంపల్సరీగా మినిమమ్ 50 బీబీ ప్యాకేజ్‌తో ఉండాల్సిందే. డైలీ వచ్చేసి పేఅవుట్ క్యాలిక్యులేషన్ డైలీ ఉంటుంది. అండ్ విత్‌డ్రావల్స్ వీక్లీ ఫ్రైడే విత్‌డ్రావల్ ఉంటుంది. సో డియర్ లీడర్స్, ఇది ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్. ఇంతటి అద్భుతమైన బిజినెస్ ప్లాన్‌ని మనందరికీ మనకి కంపెనీ న్యూయంగ్ కంపెనీ అందించింది. మరి ఈ న్యూయంగ్ కంపెనీ అందించడానికి ముఖ్యమైన కారణమైన లయన్ ప్రసాద్ గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి ఈ లయన్ ప్రసాద్ గారు మన సౌత్ ఇండియాకి తీసుకొని వచ్చారు. మనందరికీ ఈరోజు భవిష్యత్తు పైన ఆశలు చిగురించలేదు. ఆల్రెడీ చాలా మంది జీవితాలు మారిపోయినాయి. ఈ గత 1 ఇయర్ కాలంగా ఎంతో మంది జీవితాలు మారిపోయినాయి. మరి ఇక్కడ రాబోయే కాలంలో ఇంకా కొన్ని వందల మంది జీవితాలని మార్చిపోయే ఈ అద్భుతమైన బిజినెస్‌ని, సిస్టమ్‌ని తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. సో మరి ఏంటి డెసిషన్? ఎందుకు డెసిషన్ తీసుకోవాలి? ఎందుకు ఇందాకే చెప్పాను చాలా మంది జీవితాలు మారిపోయినాయని. ఎందుకు మారిపోయినాయి? వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి. ఇంత అద్భుతమైన బిజినెస్ ప్లాన్‌ని మీరు విన్నారు. విన్న విన్నదెవరు? మీరు. విన్న తర్వాత మరి డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? మీరే. మీ వినకుండా ఈ బిజినెస్ ప్రెజెంటేషన్‌ని, ప్లాన్‌ని వినకుండా ఎక్కడో ఉన్న మీ ఫ్రెండో, మీ భార్యో, మీ భర్తో లేదా మీ పేరెంట్సో వాళ్ళు కాదు డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. ఎందుకంటే ఎగ్జాంపుల్‌కి మీరు ఒక హోటల్‌లో భోంచేశారు. భోంచేసిన తర్వాత ఆ ఊరికే మొహం చూడని, ఆ హోటల్‌కి మొహమే చూడని మీ ఫ్రెండ్‌నో, మీ భార్యనో, భర్తనో లేదంటే మీ బంధువునో మీరు అడిగారనుకోండి, "ఈ హోటల్‌లో భోజనం ఎలా ఉంది? నేను మళ్ళీ ఇంకోసారి పోవచ్చా?" అని చెప్పేసి అడిగారనుకోండి, వాళ్ళు చెప్పగలుగుతారా? ఎందుకంటే తిన్నది మీరు, అనుభవించింది మీరు, రుచి చూసింది మీరు. దానికి డెసిషన్ కరెక్ట్‌గా తీసుకునేది కూడా మీరే ఉండాలి. అలాగే ఈ బిజినెస్ ప్లాన్‌ని ఈరోజు ఈ క్షణంలో విన్నది మీరు. డెసిషన్ కూడా మీరే తీసుకోవాలి. ఆల్రెడీ ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళ జీవితాలు ఆల్రెడీ పదుల సంఖ్యలో మారిపోయాయి ఈ సంవత్సర కాలంలో. ఆదాయాలు అంకెలు చెప్పాల్సిన అవసరం లేదు గానీ, వాళ్ళ సంతోషాలు, ఆనందాలు చూస్తే అసలు లైఫ్ స్టైలే మారిపోయింది. ఇంకెన్నెన్నో కార్లు, ఇండ్లు అసలు ఎన్నెన్నో జరిగిపోయినాయి. సో, కాబట్టి డియర్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరిక్కడ కూడా డెసిషన్ తీసుకోండి. హెల్తీ లైఫ్ కోసం. దేనికోసం డెసిషన్ తీసుకోవాలి? హెల్తీ లైఫ్ కోసం. రెండోది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. హెల్తీ లైఫ్ ఎందుకు? ఇక్కడొచ్చేసి మనకు ఫుడ్డు, వాటరు. ఈ రెండిటి ద్వారా మనకి ఆరోగ్యం అనేది మారబోతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎందుకంటే ఇందాకే చెప్పాను. పదుల సంఖ్యలో ఆల్రెడీ ఫైనాన్షియల్ ఫ్రీ అయిపోయారు. గత సంవత్సర కాలంగా అద్భుతమైన లైఫ్‌ని అనుభవిస్తున్నారు. వరల్డ్ టూర్. ప్రపంచవ్యాప్తంగా మనకు టూర్‌లు చేశారు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం టూర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. రికగ్నిషన్. ఔట్‌స్టాండింగ్ రికగ్నిషన్. ఇంతవరకు జరిగిన ప్రతి ఒక్క ఈవెంట్‌లో మనకి కంపెనీ ద్వారా, లయన్స్ టీమ్ ద్వారా ఎటువంటి అద్భుతమైన రికగ్నిషన్ జరిగిందో అసలు వర్ణించలేం. మాటల్లోనే వర్ణించలేం. అటువంటి రికగ్నిషన్ అనేది మనకు జరిగింది. మరి ఎప్పుడైతే మనకు ఆదాయం సఫిషియంట్ ఇన్‌కమ్ వచ్చిందో, మీ దగ్గర హ్యాండ్‌ఫుల్ మనీ ఉంటుందో, మీరు ఇతరులకు కూడా సహాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులకు కూడా సహాయం చేసేదానికి మనకు అవకాశం ఉంటుంది. అంతేకాదు చాలామందికి ఈ జాబ్ టెన్షన్, వర్క్ ప్రెషరు, ఒత్తిడి, పని ఒత్తిడి, ఈర్ష్య, ఎవరు ఈగో ప్రాబ్లమ్స్, ఈర్ష్యలు, స్టాఫ్‌లో ఒకరికొకరు చూస్తే ఈర్ష్యలు ఇలా ఎన్నో రకాల సమస్యల వల్ల ఒకరి కింద పని చేసిన ఆ ఫీలింగ్ తోటి కుంగి, కృశించి నశించిపోతున్నారు చాలామంది. అలా కాకుండా మనకొచ్చేసి ఏదన్నా ఒక ఓన్ బిజినెస్ ఉంటే, ఎవరు బాస్ లేకుండా ఉంటే, ఎందుకు ఈరోజు 9 గంటలకు నువ్వు అంటే మనకొచ్చేసి డ్యూటీకి రాలేదు, ఆఫీస్‌లో పని చేయలేదు, మనకొచ్చేసి ఆ ఈమెయిల్ పెట్టలేదు అని చెప్పేసి బ బ గద్దించే, లేదంటే నీ ఇంక్రిమెంట్ కోసేస్తానని చెప్పేసి మనకు బెదిరించే బాస్ అనేది లేకుండా ఇండిపెండెంట్‌గా ఓన్ బిజినెస్ అనేది చేసుకుంటే చాలా బాగుండనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది. జీవితాలు మారిపోయే అవకాశం 1 ఇయర్. ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ చాలు మీ కుటుంబంతో, పాపలతో, తల్లిదండ్రులతో, పేరెంట్స్‌తో పాటు సుఖ సంతోషాలతో మీ జీవితాన్ని జీవించడానికి, మీ జీవితాన్ని మీ జీవితమే కాదు మీ పిల్లల తరతరాలకు ఎందుకంటే పిల్లల భవిష్యత్తుని మార్చివేయడానికి గొప్ప అవకాశం ఇస్తున్న న్యూయంకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా లయన్ ప్రసాద్ గారికి నా మెంటర్, నా గురువు, నా గాడ్ ఫాదర్ మరి ఆయనకి నేను సర్వదా కృతజ్ఞై ఉంటాను. అటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ ఇక్కడితో ముగిస్తున్నాను. ఓవర్ టు యూ సర్. Yes, sir. Kader, sir. What a fantastic, outstanding, fabulous, awesome presentation, sir. Really, it's a fantastic. No doubt about it, sir. Wow. Manakunna ఈ పీడిఎఫ్ కొత్త వచ్చిన పీడిఎఫ్ ని అసలు ఎంత వాట్ ఏ కలర్ఫుల్ అదే కలర్ఫుల్ అనుకుంటే మీరు చెప్పిన విధానం కానీ మీరు చెప్పిన తీరు కానీ అంతకన్నా కలర్ఫుల్ సార్. వాట్ ఏ కలర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. నో డౌట్ అవుట్ స్టాండింగ్ సార్. మన కంపెనీ ఇచ్చిన మనకి ఎన్ని అవకాశాలను మీరు 40 minutes లో చెప్పడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ సార్. మరొకసారి మీకు
హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. వెరీ గ్రేట్ సార్. సీ మై డియర్ ఫ్రెండ్స్, రియల్లీ మీరు కానీ ఇది కానీ చక్కగా వినుంటే, అంటే దీన్ని మీ మైండ్ లోకి తీసుకుని ఉంటే, మీ లైఫ్ లో యూ టర్న్ తీసుకుని ఉంటారండి. ఏమేమి యూ టర్న్ తీసుకుని ఉంటారంటే, మీకు ఒక చక్కటి హెల్దీ లైఫ్ వచ్చి ఉంటుంది. హెల్దీ లైఫ్. అంతేకాకుండా మనకి ఒక వెల్దీ లైఫ్ కూడా అండి. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని తీసుకున్న, ఇప్పుడు ఎవరైతే మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పారో, ఈ పర్టికులర్ బిజినెస్ లో న్యూయంగ్ లో సార్ ఒక గ్రేట్ అచీవ్మెంట్ లో ఉన్నారండి. ఒక డైమండ్ ర్యాంక్ లో ఉన్న ఒక గ్రేట్ పర్సన్ మనకి ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ ఎంత చక్కగా ఇచ్చారంటే, వాట్ ఏ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. సార్, ఇలాగా నాకు ఒక్కరికే అనిపించిందా, లేకపోతే ఇంకా కూడా అనిపించిందా? ఒక్కసారి చూద్దాము. ఎస్, దీని గురించి చెప్పడానికి ఎస్ సార్ కుదురు సార్, మీరు రెడీగా ఉంటే ఒక్కసారి, లేదా ఇంకెవరన్నా సార్? నేను చాలా రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఎక్సైటింగ్ తో ఉన్నా నేను. ప్రెజెంటేషన్ నిజంగా వండర్ఫుల్. మన డైమండ్ చెప్పినటువంటి ఈ ప్రెజెంటేషన్ మాత్రం అమోఘం అండి. అస్సలు అంటే మన యొక్క న్యూయింగ్ లైఫ్ లోకి మనం కానీ ఒకసారి వస్తే ఎంత గొప్పగా ఉంటుందో అనేది మేము ఆల్రెడీ ఇప్పుడు చూసాం. కానీ ఇక మీదట వచ్చే వాళ్ళకి, ఎస్పెషల్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి మాత్రం అసలు ఏమి హ్యాపీనెస్ అంటే, మేము ఒక్క ప్రోడక్ట్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని చేసాము. ఆ ఒక్క ప్రోడక్ట్ ని మేము ఈ రోజు ఆ ఒక్కదాన్ని ఉపయోగించుకుని ఇంత అద్భుతాలు చేస్తే, ఈ రోజు ఇంకొక 3 కలిసి 4 ప్రోడక్ట్స్ అండి. ఈ 4 ప్రోడక్ట్స్ తోటి మనం ఇంకా అసలు వేరే లెవెల్ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేయబోతున్నాం. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, 2026 మందే న్యూయంగ్ దే లైఫ్. అంతే. ఎవరైతే న్యూయంగ్ లైఫ్ నమ్ముకొని వస్తారో వాళ్ళు మాత్రం 2026 వాళ్ళ జీవితంలో అలా దాన్ని అండర్లైన్ కాదు, దాన్ని ఫ్రేమ్ కట్టించుకుంటారు. అటువంటి లైఫ్ లీడ్ చేయబోతున్నారు. అలాగే ఎస్పెషల్లీ ఈ రోజు మనకు ప్లాన్ ప్రెజెంట్ చేసినటువంటి మన కాదర్ సార్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్. అసలు ఎంత మంచి ప్రెజెంటేషన్ అంటే, టోటల్ గా ప్రతి ఒక్క పాయింట్ ని చాలా క్లియర్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే ఇటువంటి గొప్ప లైఫ్ ని మనందరికి అందించినటువంటి మన లయన్ సార్ కి మాత్రం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది అసలు వద్దండి. మనం ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఆయన పేరే వస్తా ఉంటది. అటువంటి గొప్ప ఆపర్చునిటీ మనకి ఇచ్చారు. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఒక్క మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. ఎప్పుడు చెప్పేదే, ఈ రోజు ఒకప్పుడు 2024 నేను ఒక డెసిషన్ తీసుకుని ఈ రోజు వచ్చాను. ఆ రోజు డెసిషన్ తీసుకోవటం వల్ల ఈ రోజు నా లైఫే మారిపోయింది. మీకు కూడా చెప్తున్నాను, మీరు ఈ రోజు ఒక డెసిషన్ తీసుకోండి. మీ జీవితం నెక్స్ట్ 2026లో టోటల్ గా మారిపోతా ఉంది. అది ఫిక్స్ అయిపోయింది అంతే. మారిపోయింది.